లక్కీ న్యూస్కి స్వాగతం. తల్లిదండ్రులు వద్దు, వారి సంపాదించిన ఆస్తిపాస్తులే మాకు ముద్దు అంటూ కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం రాజమహేంద్రవరంలో స్థానిక సీతంపేటలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాను ఆశ్రయించిన జుత్తుగా అప్పన్న తెలిపిన వివరాల ప్రకారం జుత్తుగా అప్పన్న, జుత్తుగా సత్యవతి మాకు 2 కుమారులు, 3 కుమార్తెలు సంతానం ఉన్నారని, వారందరికీ వివాహాలు, శుభకార్యాలు కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. నేను 2006వ సంవత్సరంలో సీతంపేట నందు 72 గజాల స్థలాన్ని సుమారు 5 లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2010 సమయంలో ఇటువంటి భవంతిని నిర్మించి పెద్ద కొడుకు జుత్తుగా శ్రీనుకు పై 2వ అంతస్తులో నివాసం ఉండగా మొదటి అంతస్తులో తాము నివాసం ఉంటున్నామని, గ్రౌండ్ ఫ్లోర్ నందు పెద్ద కొడుకు వ్యాపారం నిమిత్తం వాడుకుంటున్నాడని, చిన్న కొడుకు భార్య పిల్లలతో వేరే చోట అద్దెకు ఉంటున్నాడని పేర్కొన్నారు. స్థలం మరియు ఇంటిని నిర్మాణం చేసే సమయంలో నా తల్లిదండ్రుల వద్ద నుండి, నా కుమారులు కుమార్తెల వద్ద నుండి ఏ ఒక్క రూపాయి ఆర్థిక సహాయం పొందలేదని, నా కష్టార్జితంతో స్థలం కొని ఇంటి నిర్మాణం చేపట్టానన్నారు. మా దంపతులకు సుమారు 70 సంవత్సరాల పైబడి ఉండడం కారణంగా కుటుంబాన్ని పోషించుకునే సత్తువ లేక కొడుకులపై ఆధారపడి జీవించే పరిస్థితి రావడంతో 2 కుమారులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణిస్తుందని, ఒక పక్క మందుల ఖర్చు కూడా వేలాది రూపాయలు ఖర్చు కావడంతో పెద్దల సమక్షంలో 2 కొడుకుల నుండి నెలకు 6,000 చొప్పున మాకు ఇవ్వాలని, మా తదనంతరం ఇంటిని వారికే రాస్తామని చెప్పినప్పటికీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ విషయాన్ని పోలీసులు, కోర్టు, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వారు కూడా పలుమార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ పెద్ద కుమారుడు తీరు మార్చుకోలేదన్నారు. తనపై ఘర్షణకు దిగుతూ దాడికి పాల్పడిన సంఘటనలు అనేకం, కొట్టినా లేనిపోని కేసులు పెడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఒక పక్క ఆకలి కేకలు, మరొక పక్క వారి పెళ్లిళ్లకు, ఇతరత్ర ఖర్చులకు చేసిన అప్పులు ముప్పడిగా పెరిగిపోయాయని, మరో దారి లేక నేను నిర్మించిన ఇంటిని అమ్మి వేయదలిచానని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పైన పెద్ద కుమారుడు జుత్తుగా శ్రీను అడ్డుపడుతున్నాడన్నాడు. సదరు విషయాన్ని కోర్టు, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, వారు నా డాక్యుమెంట్లను అన్నింటినీ పరిశీలించి ఇంటిపై పూర్తి అధికారాలు మీకే ఉన్నాయని, ఇంటిని మీరు అమ్ముకోవచ్చని సూచించారన్నారు. చేసేదేమీ లేక నాపై పోలీస్ కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, న్యాయం నా వైపు ఉండటం వల్ల పోలీసులు కూడా ఈ విషయాన్ని మీరు మీ తల్లిదండ్రుల సమక్షంలో తేల్చుకోండి చెప్పినప్పటికీ మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మాకు నా పెద్ద కొడుకు, కోడలు వద్ద నుండి ప్రాణహాని ఉందని, దయచేసి పోలీసు అధికారులు, పెద్దలు నా ఇంటిని ఆక్రమించిన నా పెద్ద కొడుకును ఖాళీ చేయించి నా ఇంటిని నాకు అప్పగించి తగు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై సోమవారం స్పందనలో ఎస్పీ, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తామన్న ఆయన వెంట చిన్న కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. మా కుటుంబ సంవత్సరంలో మా తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నామండి. గొడవలు పడుతుంటే మధ్యలో కొంతమంది వచ్చి ఇది రాజకీయం చేస్తున్నారు. నా పేరు జుత్తుగా అప్పన్న అండి. రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయకుండా మరి మీడియాలో అందరూ కూడా దయచేసి అది రాజకీయం చేయకుండా, రాజకీయం చేసే వాళ్ళని కొద్దిగా మందలించాలనేసి అందరినీ కోరుతున్నాను. నాకు జరిగిన అన్యాయం ఏంటంటే మమ్మల్ని కొడుకులు చూడట్లేదండి. నేను భార్య భర్తలు ఇద్దరు చూడగానే వాళ్ళ మాకు మీ ఇంటి సార్ చెప్పంటారు అనేసి అడిగాను. అడిగినప్పుడు ఏమన్నారండి, వాళ్ళ అమ్మగారికి బిళ్ళ కూడా ఇవ్వాల్సిన తల్లి అనేసి పెద్ద కొడుకు అన్నాడండి. ఆ తర్వాత కొడుకులు ఇద్దరు కూడా అన్నారండి, కొడుకులు చూడట్లేదండి. మేము గొడవలు పడుతున్నామండి మా ఇంట్లో. ఇది మా కుటుంబ సమస్య అండి. ఏదైనా మాకు మమ్మల్ని చూడట్లేదు అనేసి కొడుకులను అడుగుతున్నామండి. మేము అడుగుతుంటాలు మేము ₹1 ఏమో మీరు ఏం చేసుకోండి అనేసి వాళ్ళు అన్నారు. ఆ కొడుకులండి. పెద్ద కొడుకు అండి. నాకు 5 పిల్లలండి. మగ పిల్లలు 2 అండి, అమ్మాయిలు 3. ఆస్తి గొడవ గురించి దాని గురించి గొడవ పడుతున్నామండి. అదే మమ్మల్ని చూడమని చెప్పామండి. చాలా మంది పెద్దల దగ్గర పెట్టానండి. నేను పెద్దల దగ్గర పెడితే ఎవరి మాట కూడా వినలేదండి. ఎవరి మాట వినకపోతే మరి నేను ఏం చేయాలో, మేము ఎలా బతకాలని కూడా అడిగాం. ఎలా బతుకుతారని అడిగితే కొంచెం మన ఇంటికాడ గొడవ అయిందండి. ఇరుగు పొరుగు అందరూ వచ్చారండి. వాళ్ళు వస్తుంటే అందరినీ కూడా నేను రౌడీలు తీసుకొచ్చాను అలాగే ఎలాగని అంటున్నారండి. మాకు రౌడీలు గట్రా ఎవరు లేరండి. పెద్ద మంది తీసుకొచ్చి అడిగిస్తున్నానండి. మరి ఈ విషయం మీద అధికారులు తెలియపరిచామండి. మేము ఫస్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుంచి ఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామండి.
అక్కడి నుంచి ఏ గారి దగ్గర కూడా వెళ్ళాం. సబ్ కలెక్టర్ ఆఫీసా? సబ్ కలెక్టర్ ఆఫీస్ అండి వెళ్ళే ఉండాలి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారంటే నా కొడుకులను కూడా కేకేసేసి ఒక 2 స్పందనలో పెట్టి మాట్లాడారండి. ఏంటంటే మాకు మెయిన్ ఛార్జ్ ఇవ్వాలంటున్నారండి. అంటే మేము అతికించుకొని బతుకుతాం, మాకు కాల్ చేసి అప్పచెప్పించండి అనేసి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో నేను చెప్పానండి. మీ ఇంట్లోనే ఉన్నారా మీ పిల్లలు? మా ఇంట్లోనే ఉంటున్నారండి. పైన ఏమో ఒకడు ఉంటున్నారండి, మా ఆయన నేను ఉంటున్నామండి, కింద చిన్నవాడు ఉంటున్నారండి. నా కష్టార్జితం అండి ఆస్తి, తాతలదేం కాదండి. మా ఆస్తి కొన్నదే 2006లో కొన్నామండి. 2006లో కొని ఇల్లు కట్టుకున్నానండి. ఇల్లు ఇచ్చామంటలేదండి, ఖాళీ చేయను అంటున్నారండి. మమ్మల్ని చూడండి అంటున్నారు, ఖాళీ చేయను అంటున్నారు. పెద్ద 10 లక్షలు ఆ వయసులోకి ఆ 10 లక్షలు ఎలా వస్తాయండి? అప్పుడు ఉంటే ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చండి. అప్పుడు మీ అబ్బాయి ఏం చేసేవాడు? వాటర్ పైనండి. అప్పుడు వాటర్ పైనండి. మేమేం కోరుకుంటామంటే మాకు ఇల్లు కాల్ చేసి అప్పచెప్పమంటామండి. మేము అతికించుకొని బతుకుతాము, లేకపోతే నా ఆస్తిని నమ్ముకొని మేము బతుకుతాం అడుగుతున్నామండి. అదండి అధికారులన్నీ ఇప్పుడు ఖాళీ చేసి అప్పచెప్పమని ఇవ్వండి ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారండి. ఇదిగోండి చచ్చిపోతాడు నా పేరు. అదే తల్లి పిల్లలు ఏదో గొడవ పడుతున్నామండి. మేము కొడుకు చచ్చిపోతాడు నా పేరు. తల్లి పిల్లలు పడుతున్నామండి, కుటుంబం సభ్యులు గొడవ పడుతున్నామండి. మేము గొడవ పడుతుంటే ఇంకా మాకు ఏటి గొడవ నుంచి అందరూ రోడ్డు మీద అందరూ వచ్చి చూసారండి. చూసి వాళ్ళందరూ రౌడీలు పంపించారు, రౌడీలు తీసుకొచ్చారని పెట్టారు. పెట్టి రౌడీలు తీసుకొస్తామండి, మా దగ్గర బంధువులే ఎవరో రాలేదు, రోడ్డు మీద కాబట్టి చూస్తాకు వస్తారు కదా అనేసి అన్నామండి. అని వాళ్ళు ఇంకా రాజకీయం చేస్తున్నారండి. మా ఇల్లు ఏంటంటే మమ్మల్ని చూస్తలేదండి పిల్లలు. చూడకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి అట్లా చెప్పారు కదండి, ఆయన వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా పెద్ద అబ్బాయి, మీరు మాకు రాస్తే చూస్తాం, రాస్తే చూడవలసిన పని లేదు, ఎవరు తీసుకొస్తారో తీసుకురండి అని చెప్పారండి. అది చెప్పారు. అందుకే అక్కడికి వెళ్ళామండి, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటున్నారండి, మా అబ్బాయిలు ఎలాగ అన్నారు, చూడరు అంటారండి, రాచమ్మంటున్నారు, రాస్తే చూస్తామంటున్నారు అనేసి అని చెప్పామండి. అలాగండి అదండి. మరి ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ గారిని ఏమైనా కలుస్తారమ్మా మీరు? సోమవారం వెళ్తామండి సార్. చేస్తామండి సార్, చేస్తామండి. డోర్ నెంబర్ అని చెప్పండి. ఏం కోరుకుంటున్నామండి? ఇల్లు కాల్ చేసి చెప్పమంటున్నామండి. మరి అమ్మేసుకున్నామండి మేము ఇల్లు. మరి మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు లేరండి. మా పరిస్థితి ఏంటండి? అమ్మేసామండి. మరి మేము చేసుకొద్దామంటే ఆ బ్యాంకులో వేసుకొని వడ్డీ తెచ్చుకొని తింటామండి. రేపొద్దు మా తలాంతరం నా పిల్లలకి చెంతాయండి. మమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే చెంతేదండి. అదండి మా కోరిక. ఇద్దరునండి, కొడుకు వాళ్ళు కూడానండి. మమ్మల్ని చాలా బాధ పెడతాం, ప్రాణాలు కూడా హానికరం ఉందండి. మాకు చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఈ వయసులో ఎంత బాగా ఈ పిల్లలు తలదాచుకున్నామని భయపడిపోయి రాత్రులు ఉండలేదండి. ఇంట్లో ఉన్నామండి, మా ఇంట్లో ఉంటున్నామండి. సాయంత్రం మాట ఇంటికి వెళ్తామండి. అదండి మాదండి ఉంటుందండి 70 లక్షల దాకా ఉంటుందండి. 72 గజాలండి. 72 అండి. అదే భయం అండి. ఇప్పుడు అదే చెప్తాను సారు, అది మాకు అదే భయం అండి. మాకు న్యాయం చేసి పెట్టండి. అది ఇప్పుడు పిల్లలకి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమేనండి.
మాకు ఎటువంటి అభ్యంతరం వాళ్ళకి ఏ లేదండి. ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఉండాలండి. ఇబ్బంది లేకుండా ప్రాణాలతో వాళ్ళు మంచిగా ఉండాలంటే బతికే చాలండి. ఉంటే చాలు. వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ మొన్న వల్ల కొట్టడానికి కూడా వచ్చిందండి అమ్మాయి అమ్మాయి. కొడిసి చాలండి వీళ్ళ ప్రాణాలు. వస్తారండి వస్తారండి, మా వస్తారండి మా దగ్గరికి ఇంటికి. ఈ పరిస్థితి మీరు మాట్లాడారు పేరు ప్రభ అండి. నేను అందరికన్నా చిన్నదాన్ని అండి, లాస్ట్ పిల్లనన్నమాట నేను. ఆవిడ ఎంత మా అమ్మని మా నాన్నని ఎంత మా అమ్మ మా నాన్నని ఎంత హింసిస్తున్నారంటే వాళ్ళు, మేము చూసి బాధపడడం తప్ప మేమేమి చేయలేకపోతున్నామండి. మాకు వీళ్ళు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళని అడిగే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయిందండి. మాకు నిజంగాని ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉండడానికి బతకడానికి ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమన్నా సరే చెయ్యపోయేసరికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి మేము బతకాలి కదా, మేము ఎలా బతకాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు మరి అద్దెకి ఇవ్వాలంటే ఖాళీ చేయలేదు. వాళ్ళు ఎంతమంది దగ్గర పెట్టినా సరే మరి ఇప్పుడు ఖాళీ చేయలేదని చెప్పేసి వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు అమ్మేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఆస్తి. మా నాన్నగారు కష్టార్జితం, అది ఎవరి తాతల ఆస్తులు కాదు, ఏమి కాదు, మా నాన్నగారు కష్టార్జితం అది. మేము వీళ్ళ బాధలు చూసి మేము బాధపడ్డం తప్ప మేము ఏం చేయలేక ఆ రోజు వీళ్ళు మొన్న బ్యాంక్ వాళ్ళు వచ్చి కొలతలు వేసుకోవడానికి వస్తే ఎవరండి మీరు అని చెప్పేసి వాళ్ళని ఎన్నో కంట నాన్న గొడవ చేశారండి. వాళ్ళు ఎంత మామూలుగా గొడవ చేయలేదండి, మామూలు అదండి. లోన్ ఏమీ లేదండి. కాకపోతే మరి ఇంతవరకు మరి వాళ్ళు చూడలేనందుకు ఇన్ని సంవత్సరాలు బట్టి 12 సంవత్సరాలు బట్టండి గొడవ. బయట అప్పు తెచ్చుకొని తింటున్నారండి వాళ్ళు. మరి మేము మాత్రం చూడాలంటే ఆడపిల్లలు మాకు అంతంత మాత్రమే కదండి. అది మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఏంటి లేవు, పెద్దోళ్ళు అయిపోయారు కదండి, ఓపిక లేదు కదండి, ఇంకెంతకాలం అని పోరాడతారండి వాళ్ళు. మరి సంఘం పెద్దలు ఫస్ట్ నుంచి మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చేవాడండి. మా అండి మాకు కలిసి రాలేదండి. బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన రాజకీయంగా పెద్ద మందిని తీసుకొచ్చి మా నాన్నగారిని మా అమ్మగారిని హింసిస్తున్నాడు. అందరినీ రోడ్డుకి లాగారండి. నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రోజున వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ ఇల్లు ఖాళీ చేసి మాకు అప్పు చెప్పండి, మేము అద్దెకి ఇచ్చుకొని బతుకుతాం అని చెప్పారండి. మేమైతే మీ ఇష్టం ఉన్నాను, నేను ఖాళీ చేస్తాను, మీరు బతకండి, మేము అనంతరం నాకు మా పిల్లలకి కదా ఇచ్చేది అని చెప్పి అన్నానండి. ఇప్పుడు మీ 5గురిలోనే 4 పక్క మా ఇంటి అయితే మా ఇంటి మంచిదండి. ఆ బయట వాళ్ళ మాటలు నమ్మి ఆయన అలా ఇచ్చేస్తున్నాండి. వాళ్ళ ఆవిడ కూడా కొద్దిగా మాటలు నమ్మి మా ఇంటిగా కొద్దిగా బాగా ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉంచుకున్నా అమ్ముకున్నా మీకు అభ్యంతరం లేదు కదా? ఆయన ఇష్టం నాకు స్వాతంత్రం కాబట్టి ఆయన కష్టపడింది కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదండి, మాకు అభ్యంతరం లేదండి. పార్టీ అంటే ఏం కాదండి, పెద్ద మనుషులు తీసుకొచ్చి అడవాడు చేస్తున్నాడు మా నాన్నగారు. రేపు పొద్దున్న ఏ హాని జరిగినా అమ్మగారు మా నాన్నగారికి రేపు పొద్దున్న వాళ్ళు ఎవరైతే మనుషులు తీసుకొచ్చారో మా ఆయన వాళ్ళదే బాధ్యత. రేపు పెద్ద ఏం జరిగినా సరే వాళ్ళదే బాధ్యత అండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు కదా? వెళ్తామండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన చేయమని చెప్తామండి అంతే. తల్లిదండ్రుల పక్షం నిలబడతారా? నిలబడతామండి. ఎవరైనా సరే గత 7 నెలలుగా సార్ నా దగ్గరికి వచ్చారు సార్. వస్తే కుర్రోళ్ళు పిలిపించి వాళ్ళకి పోషకారం ఇవ్వండి, చెరుకు ఒక 5,000 రూపాయలు ఇవ్వండి, ఇది మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరు రాయిస్తాను అని హామీ ఇచ్చాను సార్. చెప్పాను సార్. చెప్తే నా మాట కాకర చేయలేదు సార్. చెప్తే నేను 4-5 సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చెప్పామండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ కూడా వచ్చారు, ఎడదైతే పాపం అని మేము 4-5 సార్లు 1-4 సార్లు చెప్పాను సార్. చెప్తే వాడు పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి. చిన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి. వినకపోతే అతను సోదాస్తే మరి ఏం చేయమంటారంటే తండ్రి మీద ఏమో అనవసరమైన న్యూసెన్స్ కేసులు పెట్టారండి, రేప్ కేసు కూడా పెట్టారండి. వాళ్ళు అసోడేద్దరు మహిళా పోలీస్ స్టేషన్లో పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో రక్కబెట్టి తీసుకొచ్చాం సార్. ఆస్తి కోసమే సార్. ఏంటండి